సరే ఇది చెప్పు, నన్ను నామినేట్ చేసినావు కదా, మిస్ అయినా ఉన్నాను తర్వాత. అయ్యో నేను ఎన్ని 100 సార్లు చెప్పాను తెలుసా, నువ్వు వెళ్ళిన వీక్ అయితే మేము అందరం బాధపడ్డాం. నువ్వు అక్కడ కిచెన్ లో నుంచునే దానివి, మేము స్నానం చేసి వచ్చేటప్పుడల్లా తిన్నావా, టీ తాగుతావా, ఏమైనా చెయ్యాలా, ప్లేట్ నా ప్లేట్ నువ్వే కడిగేదాన్ని, నేను కడిగేవాడినే కాదు, నా ప్లేట్ ప్రతిసారి నువ్వే కడిగేదాన్ని. సో ఇవన్నీ నేనైతే పక్కా మిస్ అయ్యి. ఎన్నిసార్లు చెప్పాము మేము కెమెరాకి. సుజాత ఇద్దరు వెళ్ళిపోయారు, నువ్వు గంగా ఒకేసారి వెళ్ళిపోయారు, ఇల్లంతా ఒకేసారి డల్ అయిపోయింది. నువ్వు కేకలు వేస్తుండేదానివి. ఏం చేసేదో తెలుసా, మ్యామ్ రెడీ అయ్యి మొత్తం రెడీ అయ్యి నీట్గా వచ్చి నుంచునిద్ది. మేము చాలా బాగుంది డ్రెస్, చాలా బాగా రెడీ అయ్యావు అని చెప్పేవరకు వెళ్ళదు. నేను ఇలా చూస్తుంటా, ఇంకెళ్ళి చెప్పా కానీ ఇలా ఎంతమంది కంటెస్టెంట్స్నో అందరి దగ్గరికి వెళ్ళి ఆమె డ్రెస్ బాగుంది, నువ్వు అందంగా ఉన్నావు అని చెప్తే ఆమె రిలాక్స్ అయ్యి వెళ్ళి తన పని చూసుకునేది. లేకపోతే అదే పని వెళ్ళి నేనైతే అది పక్కా మిస్ అయ్యా. పొద్దున్నే రెడీ అయ్యేదాన్ని, వచ్చి నుంచేదాన్ని, చాలా బాగుంది డ్రెస్, అందంగా ఉన్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చాలా సేపు అయింది, నువ్వు నాకేం చెప్పాలి? అయ్యో చాలా బాగున్నా నిజంగా. 6th వీక్ దగ్గర మీరు బైక్ రేసర్ దానికి వచ్చింది కదా నీకే, అప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? అండ్ ఆ టాస్క్ నీకు ఎట్లా అనిపించింది? తోపు టాస్క్ అది, నెక్స్ట్ లెవెల్. నీకు దాంతోని 2nd అవార్డు అనుకుంటా లోపల, దాంతోనేనా? ఒకటి డాన్స్ కి వచ్చింది, 2nd బైక్ రేసర్ కి కదా, తర్వాత అశ్వినికి వచ్చింది. నాకు లోపల నేను విన్ అయిన టాస్కులు ఒక 10 ఉన్నాయి. 10 టాస్కుల్లో నేను విన్ అయ్యా. సాటర్డే సండే నాకేమైనా ఇస్తే నేనే విన్ అవుతా. అలాగా నాకు వచ్చిన ఆపర్చునిటీ ప్రతిదీ నేను బెస్ట్ ఇస్తూనే ఉన్నా. అది ఎంతవరకు రీచ్ అయిందో నాకు అర్థం కాల. ఇంకోటి ఫస్ట్ వీక్ లో మాస్టరు అరే నువ్వు వెనక్కి ఇలా రారా అన్నప్పుడు నేను వచ్చి అది టెలికాస్ట్ అవ్వలేదు. నా ఇవన్నీ లేవు, అన్సీన్ లో ఉన్నాయి. ఓకే, అంటే మెయిన్ ఎపిసోడ్ లో కాకుండా అన్సీన్ లో ఉన్నాయి. అంటే ఎండ్ ఆఫ్ ద డే 1 hour లో ఏది టెలికాస్ట్ అవ్వాలో అవే టెలికాస్ట్ అవుతాయి. అక్కడ కొన్ని ఎపిసోడ్స్ లో నేను అసలు లేను, నా స్క్రీన్ స్పేస్ లేదనిపించింది నాకు. స్టిల్ స్లోగా నా గ్రాఫ్ చూసుకుంటే నాకే అనిపించింది ఇంప్రూవ్ అవుతూ వచ్చాం. టీవీఎస్, దాని తర్వాత వెంటనే రేషన్ మేనేజర్ది, దాని తర్వాత వెంటనే అశ్వినిది, దాని తర్వాత వెంటనే ఇంకోటి. ఇంకా టాస్క్ వస్తే ఇంకా ప్రాణం పెట్టేసేవాడిని. అవును, అంటే అందరు కూడా కంటెస్టెంట్స్ అందరు కూడా అంటుండే కదా, టాస్క్ ఏదైనా వచ్చిందంటే చాలు దాంట్లో 100% బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాడు మెహు అని చెప్పి. బయటకు వచ్చిన తర్వాత నీ మీద వచ్చిన మీమ్స్ అవన్నీ చూసుకున్నావా? ఎపిసోడ్స్ అన్ని చూసుకున్నావా? అసలు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలే. వచ్చిన తర్వాత కూడా ఏం జరుగుతుంది అని పైన ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చూసాను. అది చూస్తుంటే నాకు బాధేస్తుంది. ఈ హౌస్ లో నేను ఎంత కష్టపడ్డా, ఎంత అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. 10th వీక్ నేను బ్యాగ్ ప్యాక్ చేసుకోలేదు, నా బ్యాగ్ ప్యాక్ చేసుకోలేదు. నేను 4 జతలు వేసి బ్యాగ్ లో పెట్టుకున్నా అంతే. వచ్చేటప్పుడు కూడా చూస్తే నేను అన్ని వదిలేసా అక్కడ. ఒక్కసారి కూడా ఇలా బిగ్ బాస్ వైపు చూడలా. మమ్మీ డాడీ ఫోటో తీసుకున్నా, ఇలా చూసుకున్నా, నేను సాధించలేదే, ఇంకా ఉండాల్సిందే. వాళ్ళకు ఒక ప్రామిస్ చేసి వచ్చాను నేను ఇంట్లో. ఆ ప్రామిస్ నేను నిలబెట్టుకోలేకపోయా అన్నట్టు అది పట్టుకొని నేను స్లోగా వచ్చేసా. ఎందుకంటే టాప్ 5 అని పక్కా ఫిక్స్ అయ్యా. గేమ్ పరంగా అయితే నేను నా పరంగా నిజాయితీగా ఉన్నా, పర్ఫెక్ట్గా ఉన్నా, గేమ్లు ఆడా గెలుస్తున్నా, అన్నీ ఉన్నాయి. ఈ కాకుండా వేరే ట్రాక్ వేరే ఇదో ఉంటే ఇంకో 2-3 వారాలు ఉండేవాను. నాకు అది వద్దు. వచ్చినప్పుడు అందరు బాధపడ్డారు, చూడు వీడు ఉండాలి అని. నాకు అది కావాలి, నాకు అది అనిపించింది. ఇప్పుడు ఇది అన్నావు కదా ట్రాక్స్ అని, అసలు నువ్వు ఎందుకు ట్రాక్ పెట్టుకోలేదు చెప్పు? నాకు అంటే మనం గేమ్ షో, అంటే గేమ్ షోలో కూడా ఇప్పుడు నువ్వే అన్నావు కదా ట్రాక్ అట్లాంటిది పెట్టుకుంటే ఇంకొంచెం బెస్ట్ గా చూపిస్తా. అదే చెప్తున్నా. ఇప్పుడు యాక్టింగ్ చేస్తాం, ఓకేనా? యాక్టింగ్ చేస్తాం. నువ్వు చూసావు కెమెరా ఉందని యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా? లోపల కెమెరాకి యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మనం ఇది చేస్తే బయట కనిపిస్తాం అనే వాళ్ళు ఉన్నారు, ఇలా చేస్తే ఉంటాం అనే వాళ్ళు కూడా ఉన్నారు లోపల, అవునా? ఇప్పుడు నేను వచ్చేసిన తర్వాత కూడా ఉన్నారు, ఓకేనా? అయినా నేను 3rd వీక్లో వెళ్ళిపోయినా, 6th వీక్లో వెళ్ళిపోయినా, 10th వీక్లో వెళ్ళిపోయినా ఏది ఫోర్స్ఫుల్గా నేను చేయకూడదు. అంటే నాకు నవ్వు వచ్చింది నవ్వుతా, ఏడుపు వచ్చింది ఏడుస్తా, కోపం వచ్చింది కోపంగా ఉంటా. అంతేగాని ఇది చేస్తే బయట నేను కనిపిస్తా. ప్రేక్షకులు అంత పిచ్చోళ్ళేం కాదు, ప్రేక్షకులు అన్నీ అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు ఏం చేయట్లేదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎవరికైతే ఓటు వేయాలో వాళ్ళకే వేస్తున్నారు. ఏమో ఇంకా కొన్ని మనకు తెలియదు. ఓటింగ్ అనేది జెన్యూన్ గానే జరుగుతుంది అనిపిస్తుందా? అంటే మనం చెప్పలేము. 100% అయితే జెన్యూన్ గానే జరిగింది. అందరూ ఓట్లు వేస్తున్నారు. కొంచెం అటు ఇటు ఉంటాయి నంబర్స్. 19-20 ఉండిద్ది,
ఒకరికి 19 వచ్చినాయి, ఒకళ్ళు 20 వచ్చినాయి. ఓకేనా, కానీ బెస్ట్ పర్ఫార్మర్ ఏమో నాకు చెప్పారు తక్కువ ఓట్లు వచ్చినాయి అని. దేవి గారిది కూడా అదే అయింది. దేవి గారు బయటకు వచ్చినప్పుడు మహబూబ్కి నాకంటే ఓట్లు తక్కువ, నన్ను పంపించారని చెప్పి ఇంటర్వ్యూలు చెప్పారంటే నేను ఇంటర్వ్యూలు చూడలా, ఎపిసోడ్లు వచ్చినప్పటి నుంచి ఫోన్ పక్కన పడేసా. నేను ఒక షాక్లో ఉన్నా. నేను సైకలాజికల్గా నేను డెడ్ అయిపోయినా. నాది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది ఎందుకు, నువ్వు సుజాత కాబట్టి నాకు కంఫర్ట్ ఉండేది కాబట్టి నేను వచ్చేసా ఫస్ట్. ఓకేనా, అది తర్వాత విషయం వేరే. అయితే ఈ మాట నాకు చెప్పంగానే నేను ఎందుకు వెళ్ళాలి, ఓటింగ్ తక్కువ ఉందని అనుకున్నారు. 10th వీక్లో నేను రాకూడదు, నేను టాప్ 5లో ఉన్నా అనుకున్నా. అక్కడ ఏది జరిగినా ఓటింగ్ ప్రకారంగానో అవన్నీ ఉన్నాయి. మరి ప్రేక్షకులకి నచ్చితేనే ఉంటాం మనం. ఓకే.